చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము లారీలో ఉన్నాము. లారీలో వంట చేసుకుంటున్నాము. లారీలో వంట అనేది తయారు చేసుకుంటున్నాం. చూడండి, నైట్కు ఇక్కడ ఏంటంటే కర్ణాటక సైడు ఏమీ ఉండదు. ఇది చిక్మంగళూరు అని అంటారు. ఇక్కడ చిక్మంగళూరు అనే ఊర్లో ఇక్కడ ఫ్యాక్టరీకి లోడ్ ఎత్తుకొని వచ్చినాము. ఫ్యాక్టరీకి చుట్టూ కొండలే ఏముండవు, అంతే ఏముండదు. కానీ ఇక్కడ ఉన్న దానిలో పోయి తిన్నామంటే మనకు ఆరోగ్యాలు పాడైపోతాయి. అందుకని ఇక్కడ వంట తయారు చేసుకుంటున్నాము. ముందుగా ప్యాన్ బాలే పెట్టినాము. అంటే ఒక్కో సైడు ఒకలా పిలుస్తారనమాట. మాకు వెళ్ళి బాలే అంటారు, దీన్ని మీకు వెళ్ళి ప్యానం అంటారు. నూనె కాగినాక ఇలా వంట సామాన్ అన్నీ మాకు బండ్లా రెడీగా ఉంటాయి. అన్నీ ఇక్కడే పెట్టుకుంటాం. ఇప్పుడే అన్నం అయ్యిందండి. అన్నం వండేసినాము. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ కర్రీస్కు తయారు చేసుకుంటున్నాం. కర్రీ అంటే ఏదో అనుకున్నారు, మేము గుడ్డు కర్రీ చేసుకుంటున్నామండి. ఎందుకంటే ఇంటికాడ చేసుకున్నట్టు అన్నీ కావాలంటే ఇక్కడ దొరకవు కదా, అందుకని గుడ్డు కర్రీ చేస్తున్నాము. చూడండి, గుడ్డు కర్రీ చేసుకుంటున్నాము. ఎక్కడ పోయింది? ఇక్కడ గంట పెట్టింటుంది, కనపడలేదు. గంటే కనపడతలేదు, ఎక్కడ పోయింది? హౌ దిస్ పాసిబుల్? ఇక్కడే పెట్టేసింటిమి. సరే, ఇప్పుడు అది కనపడలేదు కాబట్టి ప్రస్తుతానికి అన్నంలో ఉన్నదే మనం తీసి ఉంచుదాం. బాగుంటుందిలే, ఏం కాదు. కానీ ఇలా వేయిపోతున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ వేసేసి ఇలా బాగా కలుపుకోవాలి. కలిపి కాసేపు ప్యానం మీద మూత పెట్టుకున్నాం. మొత్తానికి కొంచెం నీట్గా కలుపుకున్నాం. ఎందుకంటే ఉల్లిపాయ పడుతుంది కదా. ఎక్కడ పోయింది ఈ గంట? కనపడకండి. కర్రీ గంట అనేది సపరేట్ ఉందండి. పాజిబుల్ కర్రీ వేసుకునేటప్పుడు కానీ కనపడాలన్నమాట. లారీ డ్రైవర్లకు ఈ విధంగా వంట చేసుకోవాలండి. లేదంటే హోటళ్ళలో తిన్నామంటే కొంచెం ఎత్తులు పాడవుతున్నాయి. అంటే ఇద్దరు బాగా చేయరని కాదు, చేస్తారు. కాకపోతే కొన్ని చోట్ల మనం అనుకున్న విధంగా వంటలు ఉండవండి. మనం రాత్రులు 12 hours నైట్ల్లో జర్నీ చేసి వచ్చి బాలేని ఫుడ్ తిని కొంచెం ఎత్తు పాడు చేసుకుంటాం. అంటే ఆల్రెడీ డ్యూటీ చేసి మా హెల్త్లు ఖరాబ్ అవుతుంటాయి. దానికి తోడు ఫుడ్ మంచిగా తినకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకోసమని ఇలా చేసుకుంటుంటాము మేము. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఫాలో చేయండి. అప్పుడప్పుడు ఇలాంటి మంచి చోట్లు చూపిస్తుంటాం. ఇలా చేసుకునేటివి కూడా పెడుతూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.